బావే నా ప్రాణం. మొదటి భాగం. ఇదిగో రూప, నేను పొలం దగ్గరికి వెళ్తున్నా. గ్యాస్ అయిపోయింది అని రఘుకి చెప్పా. వాడు తెస్తానన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు, అర్థమైందా నీకు? అని స్నానం చేస్తున్న కూతురికి చెబుతుంది కస్తూరి. అలాగే అమ్మా. సరే, నేను వెళ్తున్నా. అసలే ఆలస్యం అయింది. అందరూ ఈపటికే పని మొదలుపెట్టి ఉంటారు. జాగ్రత్తగా ఉండండి నువ్వు ప్రియా. అలాగే అమ్మా. అయ్యో, బావ వస్తున్నడంట. రూప, అయితే నువ్వు త్వరగా రెడీ అవ్వాలి పదా. తను పక్క వీధిలో నాకు మాత్రం తను వచ్చే ప్రతిసారి నాకొక కొత్త అనుభూతి కలుగుతూ ఉంటుంది. అదే మారి ప్రేమ. అబ్బా రూప, ఎంత అందంగా ఉన్నావే. నువ్వు నీ ముఖంకి ఈ ముక్కెర ఇంకా అందంగా ఉంది. ఎంతైనా బావకు ఇష్టం కదా. నాకు కూడా నచ్చుతుందిలే. అయిన చాలా నొప్పిగా ఉంది. నొప్పిగా ఉన్నా బావ కోసం కట్టించుకున్నా కదా. తనకు ఇష్టం అని. అందుకే ఇంత నొప్పి కూడా. చాలా చిన్నగా అనిపిస్తుంది ఏంటో మరి ఈ వింత. రూపా, రూపా, నువ్వు ఇలా అనుకుంటూ ఉండగానే బావ వచ్చాడు. ఇదిగో ఇక్కడ దింపా చూడు. చూసుకో, నేను వెళ్తున్నా. బావా, బావా, అగు బావా. ఏంటి బావ, ఎలా ఉన్నా నేను అదా రోజు ఉన్నట్టు ఉన్నావు, ఇంకెలా ఉంటావు? సరే గాని ప్రియ ఎక్కడా? ప్రియ తన స్నేహితురాలు దగ్గరికి వెళ్ళింది. అయిన నేను మాట్లాడుతుంటే తనను అడుగుతున్నావేంటి? అంటే అది కూడా నాకు మరదలు పైగా ఏంటి బావా? ఏం లేదులే, వదిలేయ్. అసలు నన్ను ఎందుకు పిలిచావు? తను ఇంట్లో లేదని అడిగా అంతే. తెలుసు, కానీ నువ్వు నన్ను ఎప్పుడైనా అడిగవా? నేను కనపడకుంటే నువ్వు ఇక్కడే ఉంటావుగా, ఎందుకు అడగడం? సరే, నేను వెళ్తున్నా. తన కోసం అంత నొప్పిని భరించి ఈ ముక్కు పుడక కుట్టించుకుంటే కనీసం చూడలేదు కూడా. సరే, మళ్ళీ వస్తాడుగా. అక్కా, అక్కా. ఏంటే? ఆ రఘుకి ఎవరు చెప్పారు అక్కడ ఉన్నానని? అక్కడికి వచ్చి సొల్లు చెబుతూ ఉంటాడు. ఏంటే బావని అలా అంటావు? నీకు చాలా పొగరు ఎక్కువైంది. అది సరే గాని ఇదిగో నీకోసం బొబ్బట్లు చేశా. ఇలా ఇవ్వు. రూప, బావకు కూడా ఇష్టం కదా. నా లెక్క ప్రకారం తను ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. ప్రియా, ప్రియా. రూప వచ్చాడు, కానీ దాని పేరు పిలుస్తున్నాడు. ప్రియా, ఏంటి అలా అరుస్తున్నావ్? ఇక్కడే ఉన్నానుగా. నీకోసం ఇవి తెచ్చా చూడు, ఎంత బాగున్నాయి. నీ చెవులకు ఎంత బాగుంటాయి. రూప, ఏంటి బావ ప్రియకు తెచ్చాడు? అయిన తను అలాంటివే కదా పెట్టుకునేది. బహుశా దారిలో కనిపించి ఉంటాయి, తెచ్చి ఉంటాడు. అంతే కదా, తనకోసం చేసా కదా, తనకు పెడతా. బావ, ఇవిగో తిను. హహా. ప్రియా, ఇంకేంటి? ఏం లేవు అక్క, నేను గదిలోకి వెళ్తున్నా. సరే ప్రియ. బావ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? దీంట్లో ఏం కొత్తగా ఉంది? ఎప్పుడు లాగానే కదా. అయిన నువ్వు ఎప్పుడు నన్ను అడిగి అడిగి విసిగిస్తావ్? ఇంకో పని లేదా నీకు? సరే, నేను వెళ్తున్నా. బావ నాతో ఎప్పుడు సరిగా మాట్లాడడు ఎందుకో మరి. మరుసటి రోజు. బావా, బావా. ఏంటి? బావ, నన్ను కాలేజ్ దగ్గర దింపుతావా ప్లీజ్? ఇదిగో చూడు రూపా, నేను ఇంతగా రెడీ అయ్యింది. ఒక అర్జెంట్ పని కోసం నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. లేకపోతే ఆటోలో వెళ్ళు. సరే బావ, ఆల్ ద బెస్ట్. ఎంతో ముఖ్యమైన పని అన్నావుగా, నేను వెళ్తానులే. అన్న ఏమైంది? ఇక్కడ ఆపావు. ఇంకా కొంతమంది కాలేజ్ వాళ్ళు వస్తున్నారు. అందుకే. సరే. అని చుట్టూ చూస్తున్న రూపకి తను బావ కదా, పని ఉంది అన్నాడు. మరి వెనుక ఎవరు అసలు కనిపించలేదు. అని కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ప్రియా. అదేంటి, తనకు ముఖ్యమైన పని ఉంది అన్నాడు. మరి ప్రియాతో ఏంటో నా పిచ్చి కాని. ప్రతిదానికి అనుమానమే, పాపం కదా. అర్జెంట్ అని అడిగితే వచ్చాడేమో. ఆ మాత్రం దానికి టెన్షన్ ఎందుకు? నాకు ఏంటో ఈ మధ్య మరి ఎక్కువగా ఆలోచిస్తున్నా అనుకుంటా. రూప, ఎలాగో క్లాసులు ఏమీ లేవు కదా. బయటికి వెళ్ళి షాపింగ్ అన్నా చేద్దాం పదవే. నేను రాను, శృతి ఇంటికి వెళ్తున్నా. బావ వచ్చి ఉంటాడు. సరేలే, వేళ్ళు తల్లి. నువ్వు నీ బావ పిచ్చి తట్టుకోలేకపోతున్నాము. ఏంటే నువ్వు? కానీ నాకెందుకో అసలు బాగా లేదు మనసు. ఇలాంటప్పుడే బయటికి రావాలి. పద వెళ్దాం, కొన్ని బ్యాంగిల్స్ తీసుకోవాలి. సరే శృతి, పద వెళ్దాం. రూప, శృతి, ఇక్కడ చూడు, బాగుంటాయి. ఆ షాప్ ఇదే బాగుంది కదా డిజైన్. బాగుంది. ఓసేయ్ రూప, అటు చూడు. మీ బావలా ఉన్నాడు. శృతి బావనే. కాని ఇక్కడికెందుకు వచ్చాడు? పదా చూద్దాం. శృతి, ప్రియ ఉంది చూడు అక్కడ. అవును రూప, ప్రియనే, అందుకే
నీకు ముందు నుండి చెప్పేది. ముందు నీ ప్రేమ గురించి చెప్పే అంటే. అది, ఇది, అని చెప్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చావ్. ఇప్పుడు చూడు వాళ్ళిద్దరూ. శృతి ఏమాట్లాడుతున్నావ్ నువ్వు? బావ అలా ఏం కాదు. ప్రియకుకు బావ అంటేనే కోపం. అబ్బో కోపం ఉన్నది అయితే. ఇలా బయటికి వస్తారా ఎవరైనా? అసలు రారు. అంతా నీ ముందు నట్టింస్తుంది. ఇప్పటికన్నా మించిపోయింది లేదు. నీ మనసులోని మాట మీ బావకు చెప్పు. లేకపోతే చాలా బాధపడవలసి వస్తుంది. అలాగే శృతి రేపు ఖచ్చితంగా చెప్పేస్తా. బావ మీద అనుమానంతో కాదు. నా ప్రేమను తెలియచేయడానికి అయిన రేపు చెప్తా. ఆ, అదే మంచిది తొందరగా చెప్పేయి రూపా. ఆ, నేను ఇంటికి వెళ్తున్నా శృతి. ఉండవే ఇప్పుడు నువ్వు మీ బావ దగ్గరికి వెళ్ళి అడుగు. ఎలాగో ఇంటికే కదా వాళ్ళు కూడా వెళ్ళేది. ఆ, సరే బావా. బావా. అమ్మో రూప ఏంటి ఇక్కడ ఉంది? ఏంటి రూపా? అంటే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్? అదా, ఏం లేదు ఊరికే. ఊరికే లేడీస్ కార్నర్ దగ్గర ఉన్నవా? అంటే ఫ్రెండ్ కోసం వచ్చా? అందుకే ఇక్కడ ఉన్నా. సరే ఇంటికే కదా వెళ్ళేది. నేను కూడా వస్తా. రూప వస్తే ప్రియాతో స్పెండ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు ఎలా? రూప నేను ఇప్పుడే ఇంటికి రాను కొద్దిగా పని ఉంది. నువ్వు వెళ్ళు. అదేంటి ఇలా చెప్తున్నాడు? ప్రియతో కలిసి ఇంటికి రావాలి కదా. మరి నాకు చెప్తే ఏమవుతుంది? సరే బావ నేను వెళ్తానులే. ఆ, మంచిది. జాగ్రత్తగా వెళ్ళు. రూప, నిజంగా శృతి చెప్పినట్టు, బావ ప్రియని. కాదు కాదు అలా అయివుండకపోవచ్చు. ఒకవేళ తనతో నేను చూస్తే బాగోదని. అలా చెప్తున్నాడేమో. ఏది ఏమైనా బావకు రేపు చెప్తా. దేవుడా ఈ రోజు బావకు. నా ప్రేమ విషయానికి చెప్తున్నా. తాను ఒప్పుకోవాలని ఆశీర్వదించు. తనకు లెటర్ రాసా కానీ, ఎదురుగా ఇవ్వాలి అంటే భయం ఏం చేయాలి? ప్రియా, ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావ్? బయటికి అక్కా. కొద్దిగా పని ఉంటే వెళ్తున్నా. అవునా? ఈ లెటర్ రఘు బావకి ఇస్తావా? ఏంటి అది? ఏం లెటర్? అంటే అది, అమ్మ ఇవ్వమని. కొన్ని సరుకులు రాసింది నువ్వు బావకు ఇవ్వు ప్లీజ్. ఆ, ఇస్తాలే. ప్రియా, నువ్వు మాత్రం చూడకు ప్లీజ్. ఆ, ఈ లిస్ట్ చూసుకుంటూ కూర్చోవడానికి. నాకు పని లేదు అనుకుంటున్నవా ఇటు ఇవ్వు. ఆ, తీసుకో. దేవుడా, తాను ఈ లెటర్ చూసి, నా ప్రేమ ఒప్పుకోవాలి ప్లీజ్ దేవుడా. ఇది బావకి ఇచ్చిందా లేదా? ఇచ్చింది. బావ చూస్తున్నాడా? చూస్తున్నాడు. కాని ఏం మాట్లాడడం లేదు కనీసం నవ్వలేదు కూడా. ఏమై ఉంటుంది ఎందుకు తనకు ఇష్టం లేదా? అలా వెళ్ళిపోయాడు. ఏంటో నాకు చాలా భయంగా ఉంది. ఒసే ఏంటే నువ్వు కాలేజ్కి పోలేదా? ఇక్కడ ఉండి ఏం చూస్తున్నావ్? ఏం లేదులే అమ్మా. అమ్మ నాకు కాలేజ్కి వెళ్ళాలనిపించలేదు. అవునా సరే ఈరోజు నేను కూడా పనికి పోలేదు. ఈ రోజు ఆ బియ్యం కాస్త ఎండలో వేసి పెడితే బాగుంటుంది. ఆ, సరే అమ్మా. బావ ఎందుకు ఏం చెప్పలేదు? నాకు చాలా భయంగా ఉంది తనకు ఇష్టం లేదా? నేనంటే కనీసం ఆ విషయానికి చెబితే అన్నా బాగుండేది చాలా కంగారుగా ఉంది. రూప ఏంటే ఆ పరధ్యానం పద. ఆ మూటలు కాస్త పట్టు ఇలాగే ఉంటే పురుగులు పట్టవచ్చు దీనికి కాస్త ఉప్పు కలపాలి. ఆ, సరే అమ్మా. అమ్మా, అమ్మా, ఏంటే ఆ అరుపు? అలా అరుస్తున్నావు? బావ మావయ్య అత్తయ్య వచ్చారు. అవునా ఎందుకు ముగ్గురు కలిసి వచ్చారు? ఏమై ఉంటుంది రూప వాళ్ళు వచ్చారు అంటే? ఏదో కారణం ఉంటుంది చూడు. మీ నాన్న సుబ్బయ్య ఇంటి చెట్టు దగ్గర కూర్చొని ఉంటాడు. వెళ్ళి పిలుచుకొని రాపో. ఆ, సరే అమ్మా. దేవుడా నేను ఇలా లెటర్ రాసనని నాకు చెప్పకుండా బావ మావయ్య వాళ్లకు చెప్పి నాన్నకు నా గురించి చెప్పాలని పిలుచుకొని వచ్చాడేమో. ఈ రోజు నా పని అయిపోయింది చాలా భయంగా ఉంది. ఏంటి బావ ఇలా వచ్చారు? ఏంటా? రావలసి వచ్చింది శేఖర్. ఏం చేద్దాం మనం అనుకోలేదు గాని. పిల్లలు మనకు గుర్తు చేశారు. శేఖర్, ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ బావా? అదా మన రఘు పెళ్లి గురించి. బావకు పెళ్ళా? అంటే నేనంటే ఇష్టం లేదా తనకి? శేఖర్, రఘు పెళ్ళా? అవును శేఖర్, రఘు నా కోడలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అంట. ఈ రోజు తను రఘుకు ప్రేమ లేఖ కూడా రాసింది అంట. ఇంకా వీడు ఆగుతాడా? మేము రావాల్సి వచ్చింది. శేఖర్, ఓహ్, నేను అదే అనుకుంటూ ఉన్నా. ఎలాగో మీరే చెప్పరుగా ఇంకేంటి అందరికీ ఇష్టమే అని కస్తూరికి సైగా చేయడంతో తను కూడా ఇష్టమే అనడంతో ఇంకా నిశ్చితార్థం పెట్టుకుంటే సరిపోతుంది.
ఇంకా ఆలస్యం ఎందుకు ఏమంటావు అల్లుడు? రూప అమ్మా, బావని నువ్వు ఇలా సర్ప్రైజ్ చేశావా? నేను అసలు ఎక్సపెక్ట్ చేయలేదు నిన్ను. రఘు, అదేంటి మావయ్య అలా అంటున్నావు? ముందు రూప పెళ్లి అవ్వాలి కదా. డబుల్ కొటేషన్. ఏంటి నువ్వు మాట్లాడేది రఘు? రూప పెళ్లి అవడమేంటి? నువ్వు రూపను కాదా? అయ్యో మీరు కూడా పొరపాటు పడుతున్నారు. మావయ్య మా అమ్మ నాన్న లాగానే. నేను రూపను కాదు ప్రేమించింది ప్రియని. రూప అవును శేఖర్. నీలాగే మేము ముందు రూపనే అనుకున్నాము. వాడు మాత్రం ప్రియను. ప్రియ వీడిని ఇష్టపడుతుంటే మనం ఎలా కాదంటం శేఖర్ అవునా? అవును మావయ్య. నేను రూపను ఎప్పుడు అలా చూడలేదు రూప. అదేం లేదులే బావా. శేఖర్, రూప ఏంటమ్మా? నువ్వు సైలెంట్ గా ఉన్నావు చెప్పు రూప. నాన్న వద్దు. చెప్పదు ప్లీజ్ అని సైగ చేయడంతో. ఏంటి శేఖర్ రూప ఏం చెప్పాలి అంటే? బావ అది ఏం లేదు మావయ్య. ప్రియతో చెప్పమంటున్నాడు అంతే. అవునా? ఇంతకీ తనెక్కడా కనపడడం లేదు. మావయ్య తను పొద్దున్నే బయటికి వెళ్ళింది. ఎంటో తెచ్చుకోవాలని. రఘు, రూప ఇప్పుడే తనకు చెప్పకు. నేను తనకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నా. అందుకే తను లేనప్పుడే అమ్మ నాన్నని తీసుకువచ్చాను. నువ్వు చెప్పకు అమ్మ నాన్న అత్త మావ. మీరు కూడా చెప్పకండి. ఇది మన మధ్యలో ఉండాలి సరేనా? కస్తూరి అలాగే లే రఘు. ముందు నోరు తీపి చేసుకోండి. రూప వెళ్ళి స్వీట్స్ తీసుకొని రాపో. డబుల్ కొటేషన్. అలాగే అమ్మా. బావ ఇప్పటివరకు నన్ను ప్రేమిస్తున్నాడు అని నేను అపోహపడ్డా. అయిన నేను ప్రియ కంటే అందంలోను చదువులోను అసలు సరిపోను. అలాంటిది తను ప్రియను కాకుండా నన్ను ఎలా ఇష్టపడతాడు అని కొంచెం కూడా ఆలోచన లేదు నాకు. శృతి చెప్తూనే ఉంది. కాని బహుశా నాకు బావపైన ఉన్న పిచ్చి నమ్మకంతో నేను కళ్ళముందు నిజం ఉన్న చూడలేకపోయా. రూప ఎంతసేపు ఏం చేస్తున్నావ్ లోపల? హహా, వస్తున్నా అమ్మ తీసుకోండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు తీసుకో. అమ్మా, కొద్దిగా చదువుకునేది ఉంది నా గదిలోకి వెళ్తున్నా. సరే, వెళ్ళు. ఎందుకో చాలా చాలా బాధగా ఉంది. ఎవరితో చెప్పుకోలేను అంత తలక్రిందులై పోయాయి. కన్న కలలు, ఊహలు అన్ని చెల్లాచెదురై పోయాయి ఎవరితో చెప్పలేను. శృతి, తనకు చెబితే వద్దు తను అంటుంటే నేను అసలు వినలేదు తన మాట. ఇప్పుడు తనకు చెబితే నన్ను ఖచ్చితంగా తిడుతుంది. వద్దు, వద్దు. రూపా, రూపా. హహా, ఏంటి బావ? నువ్వేంటి అలా ఉన్నావు? ఏం లేదులే బావ. నువ్వు ఎందుకు పిలిచావ్? అంటే, నువ్వు ప్రియతో ఏం చెప్పకు. తనకు నేను చాలా పెద్ద సర్ప్రైజ్ ఇస్తా. నువ్వు ఎక్కడ సంతోషంతో చెబుతావో అని. అవును ఆ లెటర్ నువ్వే కదా రాసింది. బావా, నీకు తెలుసా? ఆ లెటర్లో అక్షరాలు నువ్వు రాసే విధంగానే ఉన్నాయి. ప్రియకు అంత తెలుగు ఎక్కడ వస్తుంది? నిన్ను రాయమని చెప్పి ఉంటుంది అనుకున్నా. అదే జరిగింది. నువ్వేమో అంత రాసి చివరలో నీ పేరు రాసావ్ మర్చిపోయి. హహా, అవునా బావ మర్చిపోయి ఉంటా. నేను కాబట్టి అర్థం చేసుకున్నా. లేకపోతే ఎంత అనార్థం జరిగి ఉండేది. కాస్త జాగ్రత్తగా ఉండు రూప ఇలాంటి విషయాలలో. అలాగే బావా. నువ్వు ప్రియతో ఏం చెప్పకు సరేనా? హహా, అలాగే బావా. కళ్ళ ముందు ఉన్న నిజాన్ని కూడా నువ్వు ఇలా ఎలా అనుకున్నావ్? ప్రియ లెటర్ ఇస్తే అందులో ఉన్న అక్షరాలను నావి అని తెలిసి కూడా నువ్వు ప్రియ ఇచ్చిందని అనుకున్నావ్ అంటే నీకు తను అంటే నీకు ఎంత ఇష్టమో నాకు అర్థమైంది. ప్రియాకు కూడా నువ్వంటే అంటే ఇష్టం అనుకుంటా. అందుకే నీతో బైక్లో తిరగడం, ఇద్దరు కలిసి వెళ్ళడం చేస్తున్నారు. మధ్యలో నేను మాత్రం ఏదో ఊహించుకొని ఎంతో ఆశించా. నాకు ఇదంతా జరగలిసిందేలే. శేఖర్, రూపా. రూపా, ఏంటి నాన్నా? నాకు తెలుసు నీకు రఘు అంటే ఎంత ఇష్టమో. తన కోసం అనే కదా ఈ ముక్కెర కుట్టించుకున్నావు. తన కోసమని అన్ని వంటలు, తనకు కావలసినవన్నీ చేస్తూ, తన గురించే ఆలోచించే నువ్వు. వాళ్ళు వచ్చి చెప్తుంటే నువ్వు చెప్పొచ్చు కదా. ఎందుకు మౌనంగా ఉన్నావు? నాన్న బావకు నేనంటే ఇష్టం లేదు. పైగా తాను ప్రియ తనని ఇష్టపడుతున్నప్పుడు మధ్యలో నా ప్రేమ విషయానికి చెప్పి ఎలా వాళ్లకు సంతోషం లేకుండా చేసేది. అందుకే చెప్పలేదు మీరు చెప్తా అన్నా. నేను వద్దు అన్నాను. ప్లీజ్ నాన్నా. మీరు కూడా ఎవరితో చెప్పకండి ప్లీజ్. రూపా, ఊరుకో తల్లి ఏడవకు. అసలు ప్రియకి రఘు అంటేనే కోపం. కానీ తాను ఇలా చేస్తుంది అని నేను అసలు అనుకోలేదు.
ఏడవకు తల్లి, నువ్వు బాధపడకు. పోనీ నేను వెళ్ళి రఘుతో మాట్లాడనా? తాను ఏమన్నా అపార్థం చేసుకున్నాడో ఏమో. వద్దు నాన్నా. బావ క్లారిటీతోనే ఉన్నాడు. నేనే అపార్థం చేసుకున్నా. మన ఇంటికి వస్తుంటే నా కోసం అనుకున్నా. ప్రియ కోసమని అనుకోలేదు. వదిలేయండి నాన్నా. ప్రియ, బావ సంతోషంగా ఉంటే అంతే చాలు. ఎంత మంచి మనసు తల్లి నీది. కాని ఆ దేవుడు ఇలా చేస్తాడు అని అసలు అనుకోలేదు. పర్వాలేదులెండి నాన్నా. రఘు, హమ్మయ్య. ఎలాగోలా అందరూ ఒప్పుకున్నారు. ఇంకా రూపకి తొందరగా పెళ్లి అయితే నాకు ప్రియకి పెళ్లి ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. బావే నా ప్రాణం అనే ఈ ప్రేమ కథ బహుశా ఇంకా 2 భాగాలలో అయిపోతుంది. చదివి ఎలా ఉందో కామెంట్ చేయండి. కథ యొక్క రెండవ భాగాన్ని తరువాతి వీడియోలో చూడండి. కథ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.